ఎక్కడదబ్బా మేడారానికి ఇంకా గిడ పోతనే ఉన్నారు. సమ్మక్క సారలమ్మ మళ్ళా వనంలోకి వెళ్ళిపోయిండ్రు గాని తిరుగువారం దానిక నడుస్తా జాతర అంటే రేపటి దానిక. ఆదివాసులు వాళ్ళ పద్ధతుల ప్రకారం పూజలు చేసుడితోటి ఒడిచినట్టు. ఇక దేవతలు మళ్ళొచ్చేది 2 ఏండ్లకే. కానీ డెవలప్మెంట్ పనులు చూస్తుంటే భక్తులు ఎప్పుడు పోతట్టే ఉన్నారులా. ఇంతకు ఇయాల్టి ముచ్చటేందంటే నలుగురు లావట్టుకొచ్చి ఇట్లా టాలీ మీద గుంజుకపోతాండ్రు. బస్సులొచ్చుడు, సీల్ తీసుడు, డబ్బాలు దింపుడు ఏంటి అనుకుంటాండ్రు. మేడారం గల్లె పెట్టలే జాతర ఒడిచింది కదా, ఆడికెళ్ళి ఆర్టీసీ కార్గో బస్సులల్లా హన్మకొండల టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకొచ్చిండ్రు. ఈడ మునుం బెట్టి జమాయించిండ్రిగా. మొత్తం ఎన్నున్నాయో మేడం లెక్క చెప్తది ఈనున్రుల్లా. సమ్మక్క గద్ద మీద 294, సార్లమ్మ గద్ద మీద 294 హుండీసు, గోవిందరాజులు పగడిద్దరాజులు 76, ఒడిబియ్యం 3 హుండీసు, క్లాత్ హుండీసు 45, తిరుగువారానికి 40, ఇలా మొత్తం కలిపి 828 హుండీలను ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. లైన్ల ఇట్రోకు అట్రోకు నడుమిట్ల పచ్చగా అగువడేటి అన్ని ఉండీలే. తల్లుల దర్శనం చేసుకున్నాక ఎవ్వలకు తోచినంతాలు పెట్టలేసిండ్రు. నోట్లు, బంగారి ముక్కు పుడకలు, ఎండి వస్తువులు ఎవ్వల సోమతన్ బట్టాళ్ళు. ఒడి బియ్యానికి సపరేట్ పెట్టిండ్రు గాని తెలవక కొందరు ఇండ్లనే పోసిండ్రు. రేపు తిరుగుబారం కాబట్టి అప్పటిదాకా ఇంకో 40 ఉండీలు ఆడనే ఉంచి కడమే అన్ని పట్టుకొచ్చిండ్రు. గుళ్ళ శాఖ, రెవెన్యూ శాఖోళ్ళు బ్యాంకోళ్ళ ముంగట ఎల్లుండి సందేహించుతారు. ఫుల్ బందోబస్తు, మొత్తం సీక్రెట్ కెమెరాలు. హైదరాబాద్ జోన్ నుంచి దాదాపు ఒక 170 మందిని సిబ్బందిని వివిధ టెంపుల్స్ నుంచి, ఆఫీస్ నుంచి, వాటి నుంచి డిప్యూట్ చేయడం జరుగుతుంది. వారి సమక్షంలో ప్లస్ మనకి స్వచ్ఛంద సంస్థల వాళ్ళ ద్వారా 2 ఏళ్ల కిందట జాతర కంటే 288 గల్ల పెట్టెలు ఎక్కువనే పెట్టిండ్రు. ఈ కిత్తకు 6 రోజులు లెక్క పెడితే అప్పుడు 13,25,00,000 రూపాయలు వస్తే ఇప్పుడు ఇంకెక్కువ వచ్చే ఛాన్స్ ఉందట. ఆందానిలకెంచి కొంత పూజారులకు గినిస్తారబ్బా. మేడారం ఉండీలు తెరిచినాడు మళ్ళా చెప్పుకుందాం. ఈ అల్టికైతే గింతే.